మాస్టర్ ఈకేవి రాసిన 'క్రీడామయుడు' అనే గ్రంథంలో 15th చాప్టర్ వివరంగా చెప్పుకుంటున్నాము. వైశాఖ బహుళ షష్ఠి రోజు సాయంకాలం సప్తమి ఘడియల్లో కాత్యాయనీదేవి ఆలయం దగ్గర మొత్తం గ్రామాల వాళ్ళందరూ వ్రజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆబాల గోపాలము అంటే పిల్ల పెద్ద అందరూ వృద్ధులు సమస్త జనం అక్కడ సమావేశానికి వచ్చారట. ఆలయం ముందరగా సమావేశానికి వచ్చారు. అక్కడ ఖాళీ స్థలంలో ఆలయం నుంచి దాదాపు చెరువు దాకా ఉన్న దోవంతా కూడా బాటంతా కూడా ఆడ మగ వరుసగా కూర్చోటంతో ఆ చోటంతా నిండిపోయిందిట. ఆలయం ముందర చెక్కతో ఒక స్టేజ్ లాగా ఒక వేదిక కట్టారు. ఆ వేదిక మీద నందుడు, శతగోపుడు, గర్గుడు కూర్చున్నారట. గర్గ మహర్షి లేచి మంచి గొప్ప మేఘ గంభీర ధ్వనితో, అంటే మంచి కంఠం అన్నమాట అయింది, ఇలా ఉపన్యాసం చెప్పారట. ఆయన బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం పూర్వకాలం కుండల్లో నీళ్లు పెట్టుకునేవాళ్ళు కాబట్టి ఆయన మంచినీళ్ళ కుండకు చుట్టూతా ఎర్రచీమలు చేరుతాయి, అది ప్రకృతి సహజము, ఈ భూగోళం కూడా ఒక పెద్ద భాండం అని అనుకుంటే ఈ మనుషులు పుట్టినప్పటి నుంచి నరజాతి మొట్టమొదట ఎప్పుడు పుట్టారో అప్పటి నుంచి కూడా ఏమిటి ప్రాక్టీస్ అంటే నదులకి దగ్గరగా వాళ్ళు వాళ్ళ గ్రామాలను నిర్మాణం చేసుకుంటారు. వాళ్ళ గ్రామాలు ఎక్కడ కట్టుకుంటారు, వాళ్ళు ఎక్కడ నివాసం చేస్తారు, ఒక నది ఉండే చోట చేస్తారు. ఎందుకంటే నీళ్ళు అనేది చాలా అవసరం మనిషి. అవసరం ఏమిటి, నీళ్లు ప్రాణాధారం మనిషికి. సో అందువల్ల నదికి పక్కగా గ్రామాలు కట్టుకోవడం అనేది చాలా ప్రాక్టీస్ ఉంది అని చెప్తూ ఉన్నారు గర్గ మహర్షి. మనుషులు తమ తెలివితేటలతో ఇది నేర్చుకున్నారు. నీళ్లుండే చోట మనం గనక ఉంటే మనకి ఇబ్బంది ఉండదు కదా అనే కౌశలం, ఒక స్కిల్ నేర్చుకున్నారు. వాళ్ళు బతకటానికి అవసరమైంది ముఖ్యమైన స్కిల్ అది. మనకి చూస్తే సుమతి శతకంలో కూడా ఉంటుంది, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును. అంటే ఒక జీవి ఎక్కడ ఉండాలి, ఒక మనిషి ఎక్కడ ఉండాలి, ఏదైనా చప్పున అవసరమైతే ఒక 10 రూపాయలు అప్పివ్వగలిగిన వాడుగా ఉండేటటువంటి వాడిని చూసుకొని అక్కడ ఉండాలి. రెండోదేమో వైద్యుడు ఉండాలి, ఒక డాక్టరు, ఏదైనా అవసరమైతే చప్పున ఒక వైద్యుడు ఉండాలి. ఎప్పుడూ ఎండిపోకుండా ఉండేటటువంటి ఒక నీళ్లు పారుతూ ఉన్న చిన్న ఏరు ఒకటి ఉండాలి, ఉండి తీరాలి, అక్కడ ఉండాలి మనిషి, అప్పుడు అతనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటటువంటిది మనకి సుమతి శతకంలో కూడా చెప్పారు కదా. అదే ఇక్కడ ఈయన చెప్తూ ఉన్నాడు, మనిషికి ఇది ప్రాక్టీస్ అయిపోయింది. మహర్షి గర్గ మహర్షి వీళ్ళందరికీ, ఈ వ్రజగ్రామ ప్రజలకి చెప్తూ ఉన్నారన్నమాట. మనిషికి అలా తెలివితేటలుగా నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడ ఉండటం అనేది అలవాటైంది, నేర్చుకున్నారు వాళ్ళు. అందువల్ల అందరు జీవులకి కూడా ప్రకృతే ఆధారం బతకటానికి. ఆ ప్రకృతి అన్నీ నేర్పిస్తుంది మనకి. మనుషులకి స్వంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు పక్కదోవలు పడుతూ ఉంటారు, కానీ మళ్ళీ అవసరం అవంగానే ప్రకృతిని ఆశ్రయిస్తూ ఉంటారు. సృష్టిలో ఉన్న చెట్లు, పశువులు, పక్షులు జీవిస్తూనే వాటికి తెలియకుండానే భూమిని సారవంతం చేసి పూజ చేస్తూ ఉన్నాయి. ఆ ప్రాసెస్లోనే, భగవంతుడు పెట్టిన ప్రాసెస్లోనే ఆ భూమి సారవంతం అయ్యేటటువంటి పద్ధతి ఉన్నదన్నమాట. అది ఎట్లాగో చెప్తూ ఉన్నారు ఇక్కడ. చెట్ల నుంచి రాలిన ఆకులతో, పశువుల గోమయంతో భూమి సారం రక్షించబడుతుంది, మళ్ళా వృక్ష సంపద పెరుగుతుంది. ఆ వృక్ష సంపద వల్ల మళ్ళీ పశుపక్ష్యాదులు పెరుగుతాయి. మనిషి కథ కొంత వేరు. మనుషులు గుంపులు గుంపులుగా చేరిన చోట భూసారం తగ్గిపోతుంది. పశుపక్ష్యాదుల వల్లేమో భూమి సారవంతం అవుతుంది, కానీ మనిషి ఉంటే మటుకు సారం తగ్గిపోతుంది. సహజంగా మనిషికి జంతువు కంట భయం ఎక్కువ, జంతువుల కంట భయం ఎక్కువ కాబట్టి ఆ భయాన్ని పోగొట్టుకోవటం కోసమని ఇళ్ళు కట్టుకోవటం, గ్రామాలు ప్రత్యేకంగా భయం లేకుండా నిర్మాణం చేసుకుని నలుగురిని చుట్టూతా చేర్చుకోవటం, ఇంకా కూడా భయం తీరక నగరాలు కూడా కనిపెట్టి తన చుట్టూ ఉన్న మనుషుల్ని పెంచుకుంటూ ఉంటే
భూసారం నీరసించిపోతుంది, వాతావరణం కలుషితం అవుతుంది. ఈ ప్రకృతి ధర్మాలన్నీ మనకేం చెబుతాయంటే, న్యాయంగా ఆలోచించి తెలుసుకుంటే అని చెప్తూ ఉన్నారు గర్గ మహర్షి. మనుషులు ఒకే చోట ఎక్కువ కాలం ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. వేరే వేరే ప్రదేశాలకు వలస వెళ్తూ ఉండటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంతో సారం ఉండేటటువంటి అరణ్య భూముల్ని ఎప్పటికప్పుడు ఆశ్రయించాలి మనము. అరణ్యాల్ని పాడు చేయకుండా, చెట్లు కొట్టకుండా పెరగనివ్వటం అనేది మనిషికి చాలా శ్రేయస్సునిస్తుంది అని అంటున్నారు. ఎందువల్ల ఇది అంటే నిజంగా మనం తెలుసుకుంటే చాలా చిన్న విషయమే. మనం చెట్లు కొట్టేసి, భూమి తవ్వి బిల్డింగులు విపరీతమైన బిల్డింగ్స్ కట్టేసి, బోర్వెల్స్ వేసి నీళ్ళన్నీ బయటికి లాగి, ఎక్కడ నీళ్లున్నా చెరువులు, నదులు అన్నీ పాడు చేసేటటువంటి పద్ధతి మనుషులు అవలంబిస్తూ ఉన్నారు. కానీ న్యాయంగా మనం అందరం భూమి బిడ్డలమే. మనమేమిటి, మనుషులేమిటి, జంతువులేమిటి, చెట్లేమిటి, సమస్తము అడవులు, కొండలు అన్నీ భూమి బిడ్డలే కదా. ఒకే తల్లి నుంచి పుట్టిన మనము తెలియకుండానే ఇంటర్ కనెక్టెడ్ మన లైఫ్స్ అన్నీ కూడా. కానీ మనకు ఆ విషయం తెలియదు. పక్కవాడిని పడేసి మనం లేద్దామంటే అవదది. ఇప్పుడు ఏదో అంతా అయినట్టుగా మనం అనుకున్న పని అయినట్టుగా అనిపించవచ్చు, కానీ అందరూ బాగుండాలి అనేదే మనకి కూడా క్షేమం. పక్కవాడు బాగుంటేనే మనం కూడా బాగుంటాం న్యాయంగా. కానీ అది మనకి తెలియదు. కారణం ఏంటంటే అందరం ఒక తల్లి నుంచి వచ్చిన వాళ్ళం. భూమి మన తల్లి, సూర్యుడు మన తండ్రి. ఇంకా వేరే ఇంకేమీ లేదు. ఈ మొత్తం భూమి మీద సృష్టికి మొత్తానికి వీళ్ళిద్దరే తల్లిదండ్రులు. మరి వాళ్ళిద్దరినీ మనం ఎదురుకుండా పెట్టుకొని కూడా మనకు ఆధారమైన భూమిని మనం గౌరవించట్లేదు. మనకి వెలుగునిస్తూ, ప్రాణాన్నిస్తూ, పంట పండిస్తూ అన్నీ చేస్తూ ఉన్నటువంటి సూర్య భగవాను మనం లక్ష్య పెట్టట్లేదు. కనీసం ఒక నిద్రలేచి ఒక నమస్కారం కూడా పెట్టాం. మనిషికి విజ్ఞానం ఎక్కువైపోయినందువల్ల ఇటువంటి పక్కదారులు పట్టాడు అని చెప్పాడు పాపం గర్గ మహర్షి. ఇంకా చెబుతున్నాడు ఆయన, మన వ్రజగ్రామాలకి చెరువులు, వర్షం మాత్రమే ఆధారం. వాన రాకపోతే మనకి నీళ్లుండవు. ఇప్పటి వరకు ఏదో మనకి గ్రామాలు సరిపోతున్నాయి ఇంకా, కానీ మనలోనే జనం పెరుగుతూ ఉన్నారు, పిల్లజల్ల పుడుతూ ఉన్నారు. ఇది మనకు మన నాయకుడైన వసుదేవుడు పెట్టిన భిక్ష. ఇలా హాయిగా మీరు పంటలు పండించుకొని ఒక చోట ఉండి మీ బతుకు మీరు బతకండి, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండండి, మీరు ఏ రాజుల మీద ఏ గవర్నమెంట్ మీద ఆధారపడక్కర్లేదు అని చెప్పి ఆయన మనకు పెట్టినటువంటి భిక్ష. మనం ముందుగా జాగ్రత్త పడి మంచి సారవంతమైన నదీ ప్రాంతాలకు ఎక్కడికైనా కనుక వలస వెళ్ళామంటే చాలా బాగుంటాయి మన జీవితాలు. మనకి నీళ్ళకి ఇబ్బంది ఉండదు, పక్కనే అడవులు ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగాను మనకి బాగుంటుంది. నందరాజు గారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈ మాట చెప్పటం కోసమే, మీరందరూ ఏమనుకుంటారు, మీ సమ్మతి కోసమే, మీరు ఒప్పుకుంటారా లేదా అని నందరాజు గారు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిచారు అని చెప్పాడు గర్గ మహర్షి. వెంటనే నందరాజు గారు లేచి నిలబడి ఇట్లా అన్నారు, బాలకృష్ణుడు మన ఇంటికి వచ్చినప్పటి నుంచి మనం ఇంకా దగ్గరయ్యాం అందరం కూడా. ఇప్పుడు వేరుగా దూరంగా గ్రామాల్లో ఇల్లు కట్టుకోవటం కాకుండా విశాలంగా ఉండే చోట మన కుటుంబాలన్నీ ఒకే చోట ఒకే గ్రామంగా కట్టుకుంటే బాగుంటుంది. అందులో ఒక వేడుక కూడా ఉంది, చాలా సరదాగా ఉంటుంది మనకది. పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి వసుదేవుడి పిల్లలు మన పోషణలో పెరిగి పెద్దవాళ్ళై ధర్మాన్ని మన భూమి మీద ప్రతిష్ఠ చేస్తారు వాళ్ళు అంటే అందరికీ తెలుసు అన్నమాట. బలరామకృష్ణులు అనేవాళ్ళు వసుదేవుడి పిల్లలు అని తెలుసు అన్నమాట. వాళ్ళే ఈ భూమి మీద ధర్మాన్ని ప్రతిష్ఠ చేస్తారు. మనం అందరం ఒకే గ్రామంగా గనక ఉంటే గర్గుడు మొదలైన మహనీయులు వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకుంటూ ఉంటే మనకు ఒక పద్ధతి, ఒక దోవ ఏర్పడుతుంది. ఇంతలో వసుదేవుడు కూడా కంసుడి చెర నుంచి బయటపడొచ్చు, మళ్ళా ఉగ్రసేనుల వారే ప్రభు అవుతారు, మనం అందరం ఎంతో జన్మ సార్థకం అయిపోతుంది మనకి అని నందరాజు చెప్పాడు. వెంటనే ఉపనందుడు లేచి ఇట్లా అన్నాడు, మన గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా రామకృష్ణులతో ఒక్కటిగా తిరిగి ఆడుకుంటున్నారు, మనకు అందరూ రామకృష్ణులే,
ఈ మధ్య గ్రామంలో పిశాచాల గోల ఎక్కువైపోయింది. మీరు గమనిస్తూ ఉన్నారు కదా. కృష్ణుడు వచ్చినప్పటి నుంచి ఒక భీకర రాక్షసి వచ్చి పిల్లవాడిని పాలిచ్చి అది చచ్చిపోయింది. ఇంతలో శకటాసురుడు వచ్చాడు, తృణావర్తుడు వచ్చాడు. వీళ్ళందరూ ఈ రాక్షసులు, ఈ పిశాచాలందరూ శ్రీమన్నారాయణమూర్తి దయ వల్ల మనం క్షేమంగా తిరుగుతున్నాం కానీ లేకపోతే అవి మనల్ని నాశనం చేసేవి. ఈ పిల్లలంటే ఒక చోట ఉండరు. ఓసారి మందల్ని మేపటానికి వెళ్తారు, ఓసారి చెరువులో దూకి ఈతలాడుతారు, ఒకసారి పొలం గట్టు దాటి చెట్లెక్కి కోతి కొమ్మచ్చులు ఆడుకుంటారు. వీరిని ఎక్కడ పట్టుకుంటాం మనము? వీళ్ళని పట్టుకొని ఆపగలవా? పట్టుకుని ఎలా వీళ్ళని రక్షించుకుంటాం మనం? ఎప్పుడే పిశాచం ఏ పక్క నుంచి వస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. మొన్ననే కృష్ణుడు మద్ది చెట్ల కిందకెళ్తే అవేమో యక్షుల రూపం ధరించి మాయమైపోయినాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది మనకి తెలియని పరిస్థితి వచ్చింది. తర్వాత ఏదన్నా మనల్ని మనం అనుకోని ఏం లాభం? ముందుగానే మనం ఒక జాగ్రత్త వహించాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ప్రదేశాన్ని వదిలేసి వేరే చోటికి వలస వెళ్ళటం మంచిది. మనం వెళ్ళే ప్రదేశం ఎట్లా ఉండాలంటే మంచి సారవంతము, సస్యశ్యామలము, చక్కగా పంటలు పండేటట్టుగా ఉండాలి. చక్కగా గ్రీనరీ బాగా ఉండాలన్నమాట, పచ్చగా ఉండాలన్నమాట. నిరంతరం ఎప్పుడు నీళ్లు ఉండేటటువంటి నది ఏదైనా ఉండాలి అక్కడ. మందల్ని మేపటానికి మంచి పచ్చిక బీళ్ళు ఉండాలి, పచ్చిగడ్డి ఉండాలి బాగా. పిల్లలు యోగాభ్యాసం నేర్చుకుంటున్నారు కదా, ఆ యోగాభ్యాసం చేయటానికి ఒక పవిత్రమైన ప్రదేశంగా ఉండాలి. ఏ అడవిలో సహజంగా తులసి మొక్కలు బాగా పెరుగుతాయో ఆ స్థలం చాలా పవిత్రము అని పెద్దవాళ్ళు చెబుతారు. అన్నిటికీ సరిపోయేది మనకు అందుబాటులో ఉన్నది బృందావన ప్రదేశమే. మీకందరికీ కూడా ఓకే అయితే, సమ్మతి అయితే చెప్పండి, మీరందరూ ఒప్పుకుంటే చెప్పండి ఆ విషయం అని అన్నాడు ఉపనందుడు. వెంటనే అందరూ మాకిష్టమే అని గట్టిగా అరిచారు. ఒక గోపాంగన లేచి నిలబడి ఇట్లా అన్నది, మాకు కూడా ఇష్టమే, బృందావనం మాకందరికీ ఇష్టమే అన్నది. అది బృందావనం నేను కూడా చూశాను ఇదివరకు. ఒకసారి వనభోజనాలకని అక్కడికి వెళ్ళాము. అక్కడ ఇంద్రభోగం లాగా ఉంది. పళ్ళ చెట్లు ఎన్నో ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు కమ్మగా నీడ ఇస్తాయి. కోనేళ్లు చాలా ఉన్నాయి, నీళ్లు ఎంతో బాగున్నాయి ఆ కోనేళ్లలో. చెరువుల్లో పద్మాలు, పక్షులు, మనుషుల బారిన ఎత్తైన కొంగలు అని ఇంకా ఆవేశంతో చెప్పుకుపోతుంది ఆ అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి చూసొచ్చింది బృందావనం చాలా బాగుంటుంది అక్కడ అని చెప్తూ ఉంటే నందుడు ఇట్లా అన్నాడు అనమాట. మనం బృందావనం పోవటం అయితే డిసైడ్ అయిపోయినట్టే. మనం వెంటనే మన గ్రామం నుంచి సగం మంది మగవాళ్ళు బళ్ళతో కొద్దిగా పదార్థాలు తీసుకొని వెళ్ళిపోయి, వడ్రంగము తాపి పని తెలిసిన పురుషులు కూడా వాళ్ళతో కూడా వెళ్ళి గ్రామాన్ని నిర్మాణం చేయాలి. కొత్తగా అక్కడ ఇళ్ళు అవి కట్టాలి మన కోసం. ఆ తర్వాత అందరం బయలుదేరటానికి రెడీ అవ్వాలి అన్నాడు. మృణాళిని అనే అమ్మాయి లేచి నిలబడి ఇట్లా అన్నది, ఉండటానికి సరిపోయే చక్కగా ఉండే ఇళ్ళు, తోటలు, దొడ్లు ఇక్కడ అన్నీ బాగున్నాయి కదా, చక్కగా వీటిని వదిలేసి వెళ్ళిపోవటమేనా? పెంచుకుంటున్న ఆవులనైతే తీసుకెళ్తాం కానీ చెట్లను తీసుకెళ్ళలేం కదా. మన మీద ఆధారపడి బతుకుతున్న కుక్కలు, పిల్లులు, చీమలు కూడా వీటిని వదిలేసి ఎలా వెళ్తాం? వాటిని కూడా తీసుకొని వెళ్ళలేం కదా అంది. శతగోపుడు ఇట్లా అన్నాడు, వేద విద్య బాగా తెలిసిన గొప్ప మధురలో ఉన్న బ్రాహ్మణులందరూ వచ్చి మనం ఖాళీ చేసిన ఇళ్లల్లో ఉంటారు. వేదఘోషలతో చక్కగా ఎప్పుడు వేదం జరుగుతూ ఉంటుంది ఈ గ్రామంలో. దీపం పెడతారు ఇళ్లల్లో, గుళ్ళో దీపం పెడతారు, పూజలు చేస్తారు. ఈ గ్రామం అంతా కూడా ఓంకారం అనే వేదంతో శోభిల్లుతూ ఉంటుంది. అస్సలు మనం బాధపడక్కర్లేదు, అయ్యో ఇళ్ళు ఖాళీ చేసి పాడుబడిపోయినాయే ఇళ్ళు అని అనుకోక్కర్లేదు. వేద పండితులందరూ, వేద బ్రాహ్మణులందరూ వచ్చి ఉంటారు ఇక్కడ. అదే మేము చేసిన అరేంజ్మెంట్ అని చెప్పాడు ఆయన. చెప్పంగానే మృణాళిని ఆహా అయితే అందరికీ సంతోషమే అట్లా అయితే అని అన్నది. క్రీడామయుడు గ్రంథంలో 15th చాప్టర్ వివరణ అయిపోయింది.